టీజీఎస్ ఆర్టీసీ ఫేక్ లోగోపై కేసులు. నిజామాబాద్ లో ట్రాన్స్జెండర్లకి గుడ్ న్యూస్. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్. తమిళనాడులో ఫ్యామిలీ సూసైడ్. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్ లోగోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో టీజీఎస్ ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్, హరీష్ రెడ్డి అనే వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. తెలంగాణ ఆర్టీసీ తప్పుడు లోగో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. అంతకుముందు టీజీఎస్ ఆర్టీసీ లోగోపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు ఆ సంస్థ ఎండీ సజ్జన. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని సీతారామ ప్రాజెక్ట్ కాలువ పనులను పరిశీలించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్ట్ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ పూర్తయితే వైరా రిజర్వాయర్ కు నీరు అందుతుందన్నారు. ఫలితంగా బోనకల్లు, వైరా, మధిర పరిసర ప్రాంతాల రైతులకు నిరంతరం సాగునీరు లభిస్తుందని తెలిపారు. అలాగే కెనాల్ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. రైతులకు అడ్డు తగలవద్దని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ కట్టడాల్ని కూల్చివేశారు మున్సిపల్ హెచ్ఎండిఏ అధికారులు. కోకాపేట్, అల్కాపూర్ కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల్ని గుర్తించి ఎన్ఫోర్స్మెంట్ మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. హెచ్ఎండిఏ నుంచి తీసుకున్న అనుమతులకు అదనంగా అంతస్తుల్ని కట్టిన భవనాల్ని గుర్తించి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చి వాటిని కూల్చివేశారు. అక్రమ కట్టడాల విషయంలో ఉపేక్షించేది లేదని, ఎంతటి వారైనా అక్రమ కట్టడాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మున్సిపల్ అధికారులు.